చేస్తున్నటువంటి పరిపాలన, తెలుగుదేశం పార్టీ పరిపాలన, ఇవన్నీ కూడా ఒకటి కాదు, అసలు సుంకాలుగా పుంకాలుగా అసలు నిన్న చూసాం. ఆంజనేయులు గారు ఏ విధంగా కేసుల్లో ఉండవల్లి గారు ఏమంటే ఆయనకి కొలపిచ్చి పెట్టింది, అంతకుమించి బాగా గోక్కుంటున్నాడు. ఏమంటే ఆ రోజున రామోజీరావు గారి గురించి మాట్లాడతాడు అనుకున్నాం మేము నిన్న మొన్న. రామోజీరావు గారిది మర్చిపోయాడు, అది పాతదైపోయింది ఆ పాట పాతదైపోయాక ఆంజనేయులు గారు పాట పట్టుకున్నాడు. జైలుకి వెళ్ళాడంట. ఏమండి ఇక్కడ పెట్టడం చాలా తప్పండి, అక్కడ పెట్టడం తప్పండి. ఆంజనేయులు గారు నాకు ఇక్కడ స్పష్టంగా కనపడింది ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కొలగజ్జి పట్టింది అనేది నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఈ భారతదేశంలో పేదోడైతే, ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, సీఎం అయితే పేద ప్రజలు సొమ్ము తినాలని ఉందా? ఆ ప్రోటోకాల్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎస్కేప్ అవడం కోసం చూస్తూ ఉన్నారు. నిజంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ పేదల పక్షానే ఉంది. పేదల యొక్క సొమ్ముని ఎవరైతే అధికారులైనా సరే, ఎవరైనా సరే, మాజీ ముఖ్యమంత్రులైనా సరే అవినీతి చేసి తింటే వాళ్ళకి కటకటాలు తప్పదు, జైలు తప్పదని స్పష్టంగా ఈ రోజున తీర్పు వచ్చింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, నువ్వు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఈ రోజున నువ్వు కథలు కహానీలు చెప్పే రోజులు పాతకాలం పోయింది. ఇప్పుడు కార్పొరేటివ్ సెక్టార్ వచ్చింది. నువ్వు ఆనాటి కథలే వల్లవేస్తూ ఉన్నావు. ఈ రోజున చాలా మార్పులు వచ్చినాయి. సోషల్ మీడియాలో చాలా అంశాలు అప్డేట్గా ఉంటున్నారు సమాజం అంతా కూడా. నువ్వు ఆంబోతు రంకేసినట్టుగా, బుల్డోజ్ చేసినట్టుగా ట్విస్ట్లు ఇస్తూ ఈ యొక్క సోషల్ మీడియా ఆంబోతులాగా వెళ్తూ ఉంటే నీకు చిక్కమేయటం కోసం ప్రజలందరూ సిద్ధంగానే ఉన్నారు. ఎప్పుడో నీకు వీడ్కోలు పలికారు. అయినా కూడా తగునమ్మా అని నేను వార్తల్లో ఉన్నానని చెప్పడం కోసం, నేను పెద్ద మేధావునని చెప్పుకోవటం కోసం గణాంకాలు చెప్పేటువంటి రోజులు పోయినాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టాలా. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా నువ్వు శాస్త్రాల గురించి మాట్లాడుతూ ఉంటే ఈ ప్రజలంతా చూస్తూ ఊరుకోరు. అవన్నీ పాత రోజులు చెత్త అంతా కట్టి పెట్టండి పక్కన. ఉండవల్లి గారు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. మూల్యాంకనం చేసేటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి అంశంలో కూడా హాయిలాండ్లో పెట్టి నువ్వు ఆ మూల్యాంకనం చేసినటువంటి దాంట్లో కూడా ఎన్నో కోట్ల రూపాయలు చేతులు మారినాయి. దాంట్లో కూడా ఆంజనేయులు గారి యొక్క ఆ రోజున ఉన్నటువంటి సెక్రటరీగా తను ఇన్వాల్వ్మెంట్ ఉంది. తప్పకుండా ఆ కేసులో కూడా త్వరలోనే అతను పీటీ వారెంట్లు ఇచ్చి విచారించడం కోసం తీసుకురాబోతా ఉన్నారు. ఇతనికి వీటన్నిటిలో కూడా శిక్ష తప్పదు. అహంకారపూరితమైనటువంటి అంశాలతో నేను ఐఏఎస్ని, ఐపీఎస్ని, నన్ను ఎవరేం చేయలేరు, ఈ చట్టాలు ఏం చేయలేవు అనే దానికి గొడ్డలు పెట్టుగా ఈ రోజున చట్టాలు వాటి పని వాటి చేసుకొని పోతూ ఉన్నాయి. ఖబర్దార్, మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అవినీతి పరులని కూడా ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నారు.